శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ వార్త వింటే భగవంతుడు మరి మిగతా విషయాల్లో ఎందుకు చేయలేదు అని వితండ వాదన చేసే వాళ్ళ కోసం కాదు ఈ వీడియో. నిజంగా ఒక అద్భుతమే జరిగింది. ప్రయాగరాజులో మొన్న రాధాకృష్ణుల విగ్రహాన్ని దొంగిలించారు, ఆలయాన్ని పగలగొట్టేసి. దాదాపుగా అది 100 సంవత్సరాలకు పైగా పురాతనమైన విగ్రహం అన్నమాట. గౌఘాట్ ఆశ్రమంలో శ్రీ రామ్ జానకి ఆలయం నుంచి ఈ విగ్రహాన్ని దొంగిలించారు. సరే, పోలీసులకి ఏమో చెప్పారు. పోలీసులేమో 2 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వరకు పోలీసులు ఈ విగ్రహాన్ని గుర్తించలేకపోయారు. తర్వాత ఒక బాటసారి హండియా ఖోక్రాజ్ హైవే వెంబడి సర్వీస్ రోడ్డుకి సమీపంలో ఈ విగ్రహాన్ని చూసి ఆలయ అధికారులకి పోలీసులకి వార్తని అందించాడనమాట. అధికారులు వచ్చారు, అలాగే పూజారులు వచ్చారు, పోలీసులు వచ్చారు. ఈ విగ్రహంతో పాటుగా ఒక ఉత్తరాన్ని కూడా వాళ్ళు చూశారనమాట. అదేంటి అంటే ఈ విగ్రహాన్ని దొంగిలించబడిన దొంగ రాసిన ఉత్తరం. ఆ దొంగ ఆ ఉత్తరంలో ఏం రాశాడు అంటే, గౌరవనీయులైన మహారాజ్జీ, గౌఘాట్ నుంచి రాధాకృష్ణుడి విగ్రహాన్ని నేను దొంగిలించాను. నేను చాలా తప్పు చేశాను. అప్పటి నుంచి భయంకరమైన పీడకలలు నన్ను వెంటాడుతున్నాయి. నా కొడుకు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. నేను విగ్రహాన్ని దొంగిలించి దీన్ని మార్చేసి అమ్మేయాలని అనుకున్నాను. కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు భయం వేసింది. నేను చేసిన పనికి చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు నేను విగ్రహాన్ని తిరిగి ఇచ్చేస్తున్నాను. మళ్ళీ ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. నేను తప్పు చేశాను, నా తప్పును క్షమించండి, నా కుటుంబాన్ని క్షమించండి అని చెప్పి అతను ఉత్తరం రాశాడనమాట. ఆ ఉత్తరాన్ని చూసి భగవంతుడు ఉన్నాడు అని చెప్పి అందరూ సంతోషంతో ఉన్నారు. 8 లోహాలతో తయారు చేయబడిన విగ్రహం పోవటమే కాదు, దొంగ తను ఏదైతే ఫేస్ చేశాడో దానిని అక్కడ రాసి పెట్టాడు అంటే భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకంట నిదర్శనం ఏమైనా ఉంటుందా చెప్పండి. భగవంతుడు ఇలానే హిందువుల విషయంలో జోక్యం చేసుకుంటూ మన దేవాలయాల్ని పగలగొట్టేస్తున్న చోట కూడా భగవంతుడు వీలైనంత త్వరగా శిక్షిస్తే ఎంత బాగుంటుంది. కృష్ణ పరమాత్మ ఉన్నాడు అనటానికి ఇంతకంటా నిదర్శనం ఏం కావాలి చెప్పండి.